మా ఆయన ఎక్స్ప్రెషన్ అయితే చూడండి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నట్టు పెట్టారు ఫేస్ అయితే. దాన్ని ఏమంటే సిగ్గుపడిపోతున్నారు. దాన్ని 10 years అయింది కదా, అందుకే అలానే ఉంటది. నాకైతే ఇవాళ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి బాగా. ఇంకా మన ఫంక్షన్ లో మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఫుడ్డే కదా. మేము ఏ ఐటమ్స్ పెట్టామా అనేది మీకైతే చూపించేస్తాను చూడండి. చికెన్ దమ్ బిర్యానీ, రైతా, చికెన్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై. ఆ రోజు లక్షవారం అవడం వల్ల చాలా మంది వెజిటేరియన్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి వెజ్ బిర్యానీ, వెజ్ కార్న్ బిర్యానీ 2 varieties అయితే పెట్టాము. ఇంకా దాంతో పాటు పొటాటో ఫ్రై, ఇంకా పన్నీర్ కర్రీ కూడా పెట్టాము. ఇంకా రెగ్యులర్ గా వైట్ రైస్, సాంబార్, పప్పు ఇవైతే కామన్ కదా, సో అవి కూడా పెట్టాము. వాటితో పాటు ఇంకా పెరుగు, పాపడ్స్, పికల్ అవి కూడా పెట్టాము. ఇంకా ఐస్ క్రీమ్, వాటర్ బాటిల్స్ కూడా వీటితో పాటు ఇంక్లూడింగ్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ టేస్ట్ చేసిన తర్వాత పర్సనల్ గా అయితే మేమైతే అడిగామన్నమాట ఫుడ్ ఎలా ఉందని చెప్పి. వాళ్ళైతే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. నా ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం క్యాటరింగ్ అయితే అభినికియా క్యాటరింగ్ వాళ్ళకైతే ఇచ్చాము. వాళ్ళు ఇచ్చిన శాంపిల్స్ కన్నా ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా మధ్యాహ్నం మాకైతే లంచ్ చేసే టైం అయితే దొరకలేదు అనమాట. ఇంకా ఈవినింగ్ ప్రతి ఐటమ్ టేస్ట్ చేద్దామని చెప్పి అన్ని కొంచెం కొంచెం అయితే తీసుకున్నాము. సో ప్రతిదీ టేస్ట్ చేసి చెప్తున్నాం, చాలా అయితే బాగుంది. వాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ మీద వేస్తున్నాను. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్